చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాగ్దానం ధ్యానించాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, గొప్ప దేవుడ తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఏమండి, ఈరోజు మన యొక్క వాక్యాంశంగా పరిశుద్ధాత్మతో నింపబడుట అనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానించుకుంటాం. ఈరోజు మన అంశం ఏంటండి? పరిశుద్ధాత్మతో నింపబడుట, బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ముందుగా బైబిల్ గ్రంథంలో ఎఫెసీ 5:18 ఆ యొక్క వాక్యంలో చదువుకున్నట్లయితే, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఇక్కడ ఈ యొక్క మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, మరి ఆ యొక్క మత్తులో ఉండకండి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే మీరు ఆత్మ పూర్ణులై ఉండుడి అని రాయబడింది. దాని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉండండి అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని నిజరక్షకునిగా అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభుని నమ్మి బాప్తిసం పొందిన తర్వాత, ఆ వ్యక్తి చేయవలసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా అండి? పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయడం. ఏంటండి? పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయడం. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 4-5 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అపోస్తులు లేదా శిష్యులకు ఆయన ఏమని చెప్తున్నారో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరని. ఏమండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన పరమునకు ఆరోహణం అవ్వక మునుపంట కొన్ని దినాల పాటు, అంటే 40 దినముల పాటు ఆయన అగుపడుచు, ఆయన తాను ప్రత్యక్షపరుచుకుంటూ మరి శిష్యులను బలపరుస్తూ వారితో మాట్లాడడం మనం బైబిల్లో చూస్తాం. ఆ సందర్భంలోనే ప్రభు వారితో అంటున్నాడు, మీరు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కనిపెట్టుడి. మీరు నీళ్ల వలన బాప్తిసం పొందారు, ఓకే, కానీ ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందుతారు, దాని కొరకు ఎదురు చూడండి, దాని కొరకు ప్రార్థన చేయండి అని ప్రభు చెప్తున్నారండి. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయం ఏంటంటే, నీళ్ల బాప్తిసం ద్వారా మనం ఆ యొక్క బాప్తిసాన్ని మనం పొందుకుంటున్నాం. ఆ తర్వాత మనం ఆత్మలో, అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై పరిశుద్ధాత్మతో మనం బాప్తిసం పొందాలి అని ప్రభు ఇక్కడ చెప్తున్నారు. ఈ మాట విన్నప్పుడు కొంతమందికి సందేహం రావచ్చు. ఏమండి, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడటం వలన ఏంటి ప్రయోజనం? ఎందుకని మేము లేదా మనము పరిశుద్ధాత్మతో నింపబడాలి? ఎందుకని పరిశుద్ధాత్మ మన జీవితంలో అంత ప్రాముఖ్యము అని అంటే, ప్రభు అంటున్నారు, ఒక మాటను చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం మనం చదువుకున్నట్లయితే, లూక్ చాప్టర్ 24:49, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని వారు చెప్పారు. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, పైనుండి శక్తి పొందు వరకు, ఇక్కడ పరిశుద్ధాత్మను మనం పొందుకోవడము, పరిశుద్ధాత్మతో నింపబడడం అని అంటే అర్థం ఏంటంటే, పైనుండి వచ్చేటువంటి ఆ శక్తితో నింపబడడం. హల్లెలూయా. అది
మనల్ని బలపరుస్తుంది, బలహీనతలో ఉన్నటువంటి మనల్ని విడిపించి మనల్ని బలవంతులుగా మారుస్తుంది. దేవుని వాక్యాన్ని మనకి అర్థమయ్యేటువంటి శక్తిని మనకిస్తుంది ఆ పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. ఎప్పుడైతే అపోస్తలులు, ఆ శిష్యులు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క మాటను బట్టి వారు పరిశుద్ధాత్మ కొరకు వారు ప్రార్థించడం మొదలు పెట్టారో, బలమైనటువంటి ఆత్మతో వారు నింపుకొనడం మనం బైబిల్లో చూడొచ్చు. ఆనాటి ఆ శిష్యులు కేవలం 12 మంది మాత్రమే కాదండి, మరి సుమారుగా 125 మంది పైచులకు ఆ శిష్యులందరూ కూడా వారు ప్రార్థన చేస్తున్నారు దేవునికి. వారు పరిశుద్ధాత్మ కొరకు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే ఆ శిష్యులు వారు ఏకమై ఏకస్వరంతో ఏకకంఠంతో వారు దేవుడిని ప్రార్థిస్తున్నారో, అగ్ని జ్వాలల వంటి నాలుకలు ఆ యొక్క విభాగింపబడినట్లుగా వారి మీదికి అందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు అన్య భాషల్లో మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవుని ఆత్మ ఎప్పుడైతే మనలోనికి వస్తుందో దేవుని చిత్తాన్ని మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎప్పుడైతే మన మీదకి వస్తుందో బలమైన శక్తితో మనం నింపబడతాం. అప్పుడు మనల్ని దేవుడు ఆయన చిత్తానుసారంగా ఆయన నడిపిస్తాడు. ఇందాక ఒక మాట చెప్పాను నేను, ఎందుకని ఒక విశ్వాసి పరిశుద్ధాత్మతో నింపబడాలి అని. మరి ముందుగా ఎందుకని ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడాలి అని అంటే, ఆ వ్యక్తి మరి శక్తిని పొందుకోవడానికి మొదట ఆ వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడాలి. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నట్లయితే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పారు. You will receive power when the Holy Spirit comes upon you. దేవుని శక్తి మనలోనికి వస్తుందండి ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో నింపబడతామో. అప్పటి వరకు బహుశా మనం అపవాది చేతుల్లో ఉండొచ్చు. అప్పటి వరకు మనం లోకానుసారమైనటువంటి ఆ యొక్క బలహీనతలో మనం కొట్టుకుంటూ ఉండొచ్చు. అప్పటి వరకు మరి ఈ ఇహ సంబంధమైనటువంటి బాధలతో, శ్రమలతో, వ్యాధులతో మన హృదయం నిండిపోయి ఎలాంటి సంతోషము లేకుండా, ఎలాంటి ఆనందము లేకుండా, దిగులుతో, చింతతో మనం జీవిస్తుండొచ్చు. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో నింపబడతామో, మరి మనం దేవుని శక్తితో మనం నింపబడతాం. ఆ దేవుని శక్తి ఆయన చిత్తాన్ని తెలియజేస్తుంది. పాపంపై ఆ యొక్క విజయాన్ని ఇస్తుంది దేవుని శక్తి. అలాగే అపవాదిని ఎదిరించగలిగేలా చేస్తుంది దేవుని శక్తి. దేవుని కార్యాన్ని మోయడానికి బలాన్ని ఇస్తుంది దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అలాంటి శక్తిని మనం పొందుకోవడం అవసరమా కదా చెప్పండి? ఇప్పుడున్నటువంటి ఈ యొక్క జనరేషన్లో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మరి ఈ లోక సంబంధమైన వాటితో నింపబడిపోతూ ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి ఆటలతో, పాటలతో, వినోదాలతో, ఆ యొక్క ఇంకా రకరకాల వాటితో వారు నింపబడుతున్నారు. దేవుని ఆత్మశక్తిని వారు గ్రహించలేకపోతున్నారు. మరి కేవలము చర్చ్ అంటే, కేవలము దేవుడు అనంటే కేవలం ఆదివారానికి మాత్రమే పరిమితం చేస్తున్నారండి. కేవలం ఆదివారం చర్చికి రావడం, 1 గంట 2 గంటలు గడపడం, వెళ్ళిపోవడం, అదే నా ఆత్మీయత, అదే భక్తి అని అనుకుంటున్నారు. కాదు. మనం యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న తర్వాత మనం క్రీస్తును ధరించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం క్రీస్తును కలిగిన వారుగా ఉండాలి. ఎప్పుడు అలా ఉండగలుగుతాం అనంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు. దాని కొరకు నేను ఏం చేయాలండి అనంటే దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ప్రార్థించడం మనం నేర్చుకోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అదే చెప్తున్నారు, మీరు మీ తండ్రిని చేపని అడిగితే ఆయన పామునిస్తాడా? నా మాట గుర్తుందండి. ఒక చెడ్డ తండ్రి అయినప్పటికీ తన బిడ్డలకు మంచి ఈవులు ఇస్తాడు కదా. అలాంటిది మీ పరలోకపు తండ్రి మీరు చేపని అడిగితే మీకు పామునిస్తాడా? అలాంటిది మీరు పరిశుద్ధాత్మ మీరు అడిగితే ఆయన
ఆయన ఎందుకు మీకు ఇవ్వడు? ఆయన ధారాళంగా ఇస్తాడని చెప్పి ప్రభు చెప్తాడు. కానీ మనం చేయవలసింది ఏంటంటే, ప్రభువా నన్ను పరిశుద్ధాత్మతో నింపు నాయన అని మాత్రం మనం ప్రార్థన చేయాలండి. అండ్ నిజంగా ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుందామా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఎంతమంది పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తారండి? మన జీవితంలో మనం ప్రార్థన ఇచ్చే సమయంలో మన అవసరాల కొరకు, మన నీడ్స్ కొరకు, ప్రభు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలో పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నాము. అసలు ఆ పరిశుద్ధాత్మ అనే మాట మన ప్రార్థన లిస్టులో ఉంటుందా చెప్పండి? ఒకవేళ లేకపోతే మొదటి పాయింట్ అది పెట్టండి. పరిశుద్ధాత్మతో నింపబడిన కొరకు మీరు ప్రార్థన చేయడం మీరు ప్రారంభించండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆత్మతో నింపబడతామో, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో రాయబడినట్లుగా ఆ యొక్క ఆత్మ ఫలాలను మనం పొందుకోగలుగుతామండి. ఆ మాట మనం చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుకున్నట్లయితే, గలతియన్స్ చాప్టర్ 5:22, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఎప్పుడైతే మనం దేవుని ఆత్మతో నింపబడతామో ఆ ఆత్మకి, ఆ ఆత్మ ద్వారా మనం పొందేటువంటి ఫలాలన్నీ ఇవ్వండి. ఇంత చక్కని ఫలాలను మనకు ప్రభు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు, ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా మనం జాగ్రత్తగా మనం చూసినట్లయితేనండి, ఈ పరిశుద్ధాత్మతో నింపబడడం ద్వారా ఇంకా ఒక వ్యక్తి ఏం పొందుకోగలుగుతాడు అని అంటే, తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క దిగులు, బెంగ, బాధ అవన్నీ పోయి తన హృదయంలో ఒక గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని ఆ వ్యక్తి పొందగలుగుతాడు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 52వ కొంచెం మనం చదువుకున్నట్లయితే, అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైంది. ఏమండి, ఎవరైతే ఈరోజు పరిశుద్ధాత్మతో వారు నింపబడుతున్నారో, పరిశుద్ధాత్మను కలిగి వారు జీవిస్తున్నారో, వారి కుటుంబంలో స్టిల్ సమస్యలు ఉండొచ్చు, ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండొచ్చు, అయినప్పటికీ దేవుడు వారికి తోడుగా ఉంటాడు కాబట్టి వారి హృదయాల్లో, వారి అంతరంగాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని ఎవ్వరూ వారి దగ్గర నుంచి తీసుకుని పోలేరండి. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే శిష్యులు వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పరిచర్యలో వారు అనేక శోధనలకు వారు గురవుతున్నారు, అనేక నిందలకు వారు గురవుతున్నారు. కొన్నిసార్లు వారిని కొడుతున్నారు, నిందిస్తున్నారు, మరి జైల్లో వారు పెడతారండి. కానీ స్టిల్ వారు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నింపబడిన వారైన అని వాక్యం రాయబడింది. ఈ లోకంలో మనం ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మనం ఆత్మతో నింపబడతామో ఆ సంతోషాన్ని, ఆ గొప్ప ఆనందాన్ని, సమాధానాన్ని మన ప్రభు మనకిస్తాడండి. ఇంకా మనం చూస్తే హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ దోస్ హు ఆర్ వీక్. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే ఆ యొక్క స్పిరిచువల్ ఆ యొక్క వీక్నెసెస్లో వారు ఉన్నారో, ఆ యొక్క ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నట్లయితే, రోమన్స్ చాప్టర్ 8:26 అంటే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. చూసారండి, ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మ మనం పొందుకుంటామో మన బలహీనతను చూసి అదే ఆత్మ మనకు సహాయం చేస్తుంది. మనం ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింపు సత్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తుంది. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. మన కొరకు దేవుని విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మన యొక్క బలహీనతను చూసి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇంకా మనం చూస్తేనండి, హోలీ స్పిరిట్ sanctifies his people. హోలీ స్పిరిట్
sanctifies his people. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నట్లయితే, మీలో కొందరు అట్టి వారయుండిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మయందును మీరు కడుగబడిన వారై. ఏమండి, ఎవరైతే పరిశుద్ధాత్మను వారు పొందుకుంటారో, పరిశుద్ధాత్మను కలిగి వారు జీవిస్తారో, వారు కడుగబడినటువంటి పాత్రల వలె, మరి వారు శుభ్రపరచబడినటువంటి పాత్రల వలె, పరిశుద్ధపరచబడినటువంటి నీతిమంతులు జీవించేటువంటి జీవితాన్ని వారు జీవించగలుగుతారు అని వాక్యంలో రాయబడిందండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ప్రభు మన యందు కలిగినటువంటి ఆ యొక్క చిత్తాన్ని తెలియజేస్తారు. హల్లెలూయా. హోలీ స్పిరిట్ హెల్ప్స్ us to guide us according to the God's will. అంటే దేవుని చిత్తానుసారంగా, దేవుని చిత్తాన్ని తెలియజేసే విధంగా మనలను పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తాడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నట్లయితే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయును. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో నింపబడతామో, ఆ ఆదరణకర్త, ఆ పరిశుద్ధాత్ముడు మనలను ప్రభు మనల్ని నడిపించాలనుకున్నటువంటి ఆ యొక్క మార్గంలో నడిపిస్తాడు. ఆ యొక్క మాటల ద్వారా మనకి ఆ సంగతులు తెలియజేస్తాడు, మనల్ని ముందుకు నడిపిస్తాడండి. ఈ విధంగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ ద్వారా తన హృదయంలో సమాధానాన్ని, శాంతిని పొందుకోగలుగుతాడు, తన బలహీనత నుంచి జయాన్ని పొంది బలవంతుడిగా మార్చబడగలుగుతాడు. అంతేకాదు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ఆ మార్గం గుండా నడవగలుగుతాడండి. మనం బైబిల్లో చూస్తే అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారు గొప్ప అద్భుతం చేశారు. ఉదాహరణకి ఈ అపోస్తలు మనం చూస్తే, మరి అపోస్తలు పేతురు కానీ, యోహాను కానీ, ఇంకా అనేక మంది వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారే అనేక మందిని వారు స్వస్థపరిచారు. ఏమంటే వారి యొక్క వస్త్రాలు తాకినప్పుడు మరి రోగపీడితులుగా ఉన్న వారికి స్వస్థత కలిగిందండి. ఎప్పుడైతే వారు ఒక వాక్కును వారు తెలియజేస్తూ వచ్చారో, ఆ వాక్కు నెరవేరినట్టుగా కూడా మనం బైబిల్లో చూడొచ్చు. అంతేకాదు, మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే స్టెఫను జీవితంలో, స్టెఫను ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో, అప్పుడు అద్భుతమైనటువంటి ఆ యొక్క మాటలను అతను తెలియజేస్తూ వస్తాడు. ఆ యొక్క పరిశీలకు, శాస్త్రులకు, అబ్రహాము మొదలుకొని ప్రభు యొక్క ఏర్పాటును, ప్రభు యొక్క చిత్తాన్ని ఆయన చక్కగా వివరిస్తూ వస్తాడండి. ఒక పక్క ఆ పరిశీలకు, శాస్త్రులకు విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది. స్టెఫను అలా మాట్లాడుతూ ఉంటే వారు చేస్తున్నటువంటి ఆ యొక్క తప్పులను, ఆ పొరపాట్లను, పాపాలను మరి వేరెత్తి చూపిస్తున్నట్టుగా చెప్తాడు స్టెఫను. హోలీ స్పిరిట్తో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, సత్యాన్ని మాట్లాడుతూ నిర్భయంగా ఆ యొక్క సత్యాన్ని మాట్లాడుతూ వస్తున్నాడండి. అదే సందర్భంలో మనం గమనిస్తే స్టెఫను ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో, దేవుని మహిమా దర్శనాన్ని కూడా ఆయన పొందుకున్నాడండి. అపోస్తల కార్యాల్లో 7వ అధ్యాయము 54 to 57 మనం చదువుకున్నట్లయితే ఆ మాటలు మనం చూడొచ్చండి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. చూసారండి, ఎప్పుడైతే స్టెఫను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో ఆ రోజు ఒక అద్భుతాన్ని చూశాడు.
ఒక అద్భుతమైన దేవుని మహిమ దర్శనాన్ని ఆయన పొందుకోగలిగాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుడిపార్శ్వ ముందు నిలిచి ఉండుటయు మరి ఆ యొక్క దేవుని యొక్క దర్శనమును ఆయన పొందుకున్నట్లుగా మనం బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే నాకు అనిపిస్తుంది, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామో అసాధారణమైనటువంటి కార్యాలను చేయగలిగే శక్తిని మనకి దేవుడు ఇస్తున్నాడు. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో నింపబడుతున్నామో మనకి మనము మేలుకరంగా ఉండగలుగుతున్నాము. అదేవిధంగా మన ద్వారా అనేక మందికి మనం దీవెనకరంగా మేలుకరంగా మనం జీవించగలుగుతున్నాం. కాబట్టి వాక్యం అంటే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నా జీవితాల్లో మన బ్రతుకుల్లో పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవాలు మనం జీవించగలుగుతున్నామా? దేవుని వాక్యానుసారంగా జీవించగలిగిన జీవితం బ్రతుకు మనకు బ్రతుకుల్లో ఉందా? దేవుని శక్తితో మనం నింపబడగలుగుతున్నామా? ఆ నిజమైన సమాధానాన్ని, సంతోషాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నామా? నిజంగా మన యొక్క హృదయాల్లో సమాధానం ఉందా? ఏమండి, ఈరోజు ఆ సమాధానం లేక కదా అనేక మందికి అనేక రకాల రోగాలు, అనేక రకమైనటువంటి ఇబ్బందులు, బాధలన్నీ కూడా. ఏమో నా బ్రతుకు ఏమైపోతుందో, రేపొద్దు నేను ఉండకపోతే నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో, అదని ఇదని రకరకాల ఆ యొక్క ఆలోచనలతో, నిందలతో, ఆ యొక్క వేదనలతో, ఆ యొక్క ఆలోచనలతో వారు నింపబడుతున్నారు. వారి సమాధానాన్ని కోల్పోతున్నారండి. ఈరోజు ఎవరెవరైతే ఏమండి నా జీవితంలో నాకు సమాధానం కావాలి, నాకు నిజమైన ఆనందం కావాలి, నా ద్వారా నేను దేవుణ్ణి మహిమపరచబడాలనుకుంటున్నాను, దేవుణ్ణి మహిమపరచాలని ఇష్టపడుతున్నాను అని అనుకున్న వారు మనం చేయవలసింది, మీరు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో నింపబడతామో ఈ ఇహ సంబంధమైనటువంటి ఏవి కూడా మనల్ని కదల్చలేవు. ప్రతి పాపం నుండి మనకి దేవుని విజయాన్ని ఇస్తాడు. అపవాదిని ఎదిరించగలిగే శక్తిని మనకు ప్రాప్తిస్తాడు. దేవుని కొరకు నమ్మకమైనటువంటి వ్యక్తిగా మనం జీవించగలుగుతాం. దేవునికి ఇష్టంగా మనం బ్రతకగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మ చేత శక్తిని పొందుతున్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రభువా, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయటకు సహాయం దయచేయండి. అవును తండ్రి, మీ ఆత్మతో నింపబడుట మాకెంతో మేలు, అది ఎంతో ఆవశ్యకం నాయన. మేము నీళ్ళ ద్వారా బాప్తిస్మం పొందామేమో, మరి ఇప్పుడైతే మేము ఆత్మలో బాప్తిస్మం పొందవలసిన వారమై ఉన్నాం తండ్రి. ఈ సమయంలో ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో లేదా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నాయన, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపి వారి జీవితాల్లో మీరు గొప్ప కార్యములు చేయవలసిందిగా, ఏ బలహీనతల్లో వారు ఇబ్బంది పడుతున్నారు ప్రభా, ఆ యొక్క బలహీనతలపై మీరే వారికి విజయం అనుగ్రహించవలసిందిగా, వారి హృదయాలకు మీరు సమాధానాన్ని, ఆనందాన్ని మీరు కలుగు చేయవలసిందిగా నాయన. మరి బలహీనులుగా ఉన్న వారిని బలవంతులుగా మీరు మార్చవలసిందిగా తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.